హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పైథాన్లో ఉన్న సెట్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే, సెట్ అంటే ఏంటి? సెట్ అండ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ అండ్ కంటైన్స్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అండ్ డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అని మనకి ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ శాంపుల్గా ఫ్రూట్స్ అనే ఒక సెట్ని క్రియేట్ చేశాను. ఒక కొత్త వాల్యూని ఫ్రూట్స్కి ఎలాగ యాడ్ చేస్తాము. ఓకే, ఫ్రూట్స్ డాట్ యాడ్ అనే మెథడ్ ఉపయోగించేసి మనము న్యూ వాల్యూని యాడ్ చేస్తాము. అండ్ అలా యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేసినప్పుడు అంటే మీరు గమనించాల్సిన ఒకటి ఏంటంటే, సేమ్ యాడ్ చేయకముందు ఆర్డరు అదే ఆర్డర్లో అయితే కనుక మనకు ప్రింట్ అవ్వు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి సెట్ యొక్క లెంత్ ఎలా తెలుసుకుంటాము. లెంత్ అనే ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఉపయోగించేసి మనము సెట్ యొక్క లెంత్ తెలుసుకుంటాము. ఓకే, ఇక్కడ లెంత్ మనకు వచ్చింది కదా యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఒక వాల్యూ అనేది మనకి సెట్లో ఉందా లేదా అంటే యాపిల్ ఇన్ ఫ్రూట్స్, యాపిల్ అనేది సెట్లో ఉందా లేదా, ఉంటే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ పైనాపిల్ ఇన్ ఫ్రూట్స్, పైనాపిల్ అనేది ఫ్రూట్ మనకి సెట్లో ఉందా, ఫ్రూట్స్ అనే సెట్లో లేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్. అండ్ ఇప్పుడు ఒక వాల్యూని మనకి సెట్ నుంచి ఎలా రిమూవ్ చేస్తాము. ఇక్కడ మనకి టూ మెథడ్స్ ఉన్నాయి, డాట్ రిమూవ్ అండ్ డాట్ డిస్కార్డ్ అనే మెథడ్స్. సో ఈ మెథడ్స్ ఒక డిఫరెన్స్ ఏంటి, రిమూవ్ అండ్ డిస్కార్డ్స్ రెండు కూడా వాల్యూ రిమూవ్ చేస్తాయి. బట్ రిమూవ్ మెథడ్ ఏంటంటే మనకి వాల్యూ కనుక మనం పాస్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది లేదైతే ఒక వాల్యూ లేకపోతే కనుక మన సెట్లో అది ఒక ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. సో వాల్యూ నువ్వు పాస్ చేసిన వాల్యూ సెట్లో లేకపోతే ఇది ట్రై చేసే కీ ఎర్రర్. డిస్కార్డ్ అయితే కనుక మనకు ఆ ఎర్రర్ అనేది రైస్ చేయదు. ఓకే గైస్, ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.